ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన వాక్య భాగం కొరకైన భాగం ఆదికాండము 41వ అధ్యాయము 2 నుండి దగ్గరగా 14 వరకున్న వాక్యాన్ని చదువుదాం. ఫరో యోసేపును పిలువనంపెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, వాక్యం చేత మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ సన్నిధి సహాయం సమృద్ధి చేసి మేలుతో నింపండి. దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మమూలమున జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ దగ్గరగా 13 వచనాలలో ఫరో యొక్క కలను యోసేపునకు వివరించుట కొరకై ఆ ఫరోకి యోసేపును పిలువనంపించుటకనే ఆలోచన తడుతుంది. అంటే తాను ప్రియులారా, తన రాజ్యాన్ని గూర్చిన భవిష్యత్తును గూర్చి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఏటి దగ్గర ఒక 7 బలమైన ఆవులు, అందమైనవి, బలిసినవి ఏటి నుండి పైకొచ్చాయి. ఆ తరువాత 7 బలహీనమైనవి, చూపునకు వికారమై చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలోండి పైకొచ్చి 7 ఒడ్డున ఉన్న బలసిన ఆవులను బలహీనమైనవి తినివేశాయి. ఇదొకటి. తరువాత ఒక్క వెన్నున నిండైన పుష్టిగల 7 వెన్నులు వచ్చాయి. తరువాత మరొక 7 పేల వెన్నులు వచ్చి బలమైన వాటిని తినివేశాయి. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడుతూ ఉన్నాడు. ఐగుప్తు శకునగాండ్రను విద్వాంసులను పిలువనంపించి దాని భావాన్ని అడుగుతున్నాడు, కానీ దాని భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతికి 2 ఏండ్ల క్రింద జరిగినటువంటి విషయం గుర్తొచ్చి యోసేపును గూర్చి ఫరోకి పానదాయకుల అధిపతి చెప్పాడు. అయ్యా, గడిచిన 2 సంవత్సరాల క్రితం జరిగింది కదా మా పక్షాన. అప్పుడు భక్ష్యకారుల అధిపతినేమో ఉరిదీయించారు, రాను మీద వేలాడదీయించారు, నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చారు. మేము ఇలాగ కలలు కన్నప్పుడు మా కలలకు ఒక హెబ్రీ దాసుడు చెరసాల్లో దాని భావాన్ని మాకు తెలియపరిచాడయ్యా. ఆ హెబ్రీ పడుచువాడిని కనుక ఇక్కడికి మనం రప్పించినట్లయితే మీ కళకు కూడా భావాన్ని చెబుతాడు అని పానదాయకుల అధిపతి ఫరో యొక్కకి సమాచారాన్ని అందించాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు తరచుగా మనం చూస్తుంటాం కాదు. చిన్నవాడు గొప్పవాడికి సజెషన్ చేస్తాడు. పిల్లరా, అర్థమవుతుందా? ఇప్పుడు నయమాను ఇంట్లో చిన్నది ఉన్నది, ఎవరికి సజెషన్ చేసింది కదా? అదే నయమాను రథం మీద వెళ్తుంటే పనివాడు సజెషన్ చేస్తాడు, అయ్యా ఈ ప్రవక్త ఇంకేదని చెబితే మనం చేస్తాం కదా అని కదా. అలాగనే మరి సౌలు గాడిదలు వెతకడానికి వెళ్ళినప్పుడు పనివాడు అంటాడు, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అక్కడికి వెళితే దేవుడు కార్యం చేస్తాడని. అంటే వారు చిన్నవాళ్ళే, కానీ దేవుని యొక్క చిత్తాన్ని తమ యజమానులకు విషదపరిచిన వారు. పిల్లరా, నేను అంటాను, మనం దేవుని కొరకు నిలవబడాలే కానీ దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామని చూడండి. ఎంత బాగా మనం దేవుని కొరకు పని చేస్తామనే ప్రభు చూస్తాడు. ఆమేన్. సరే, ఇప్పుడు పానదాయకుల అధిపతి రాజునకు సజెషన్ చేస్తున్నాడు, అయ్యా జైల్లో ఒక అతను ఉన్నాడు, అతన్ని గనక విడిపించినట్లయితే మీ కళకు భావాన్ని తెలియపరుస్తారని. వెంటనే ఇప్పుడు ఫరో యోసేపును పిలువనంపించాడు. అయితే యోసేపుకు సమయం వచ్చింది. జైలు జీవితం నుండి విడుదల, నిందల నుండి విడుదల, ఆకలి దప్పుల నుండి విడుదల, అవమానం నుండి విడుదల, దాస్యము నుండి విడుదల. యోసేపునకు దేవుని సమయం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఒక ఎత్తు, ఇక మీదట ఉండవలసిన 80 సంవత్సరాలు మరొక ఎత్తు. పిల్లలు, అర్థమవుతున్నదా? ఇప్పుడు ఏం జరగబోతుంది?
యోసేపు ఫరో యొక్క కలభావాన్ని తెలియపరుస్తాడు. యోసేపు కలభావాన్ని తెలియపరచడమే కాదు, ఇప్పుడు రాజు యొక్క మన్నను పొందుకున్న వాడై రాజు యోసేపును ఐగుప్తు దేశం మీద చక్రవర్తిగా ప్రకటన చేయబోతున్నాడు. యోసేపు 17 ఏండ్ల ముందు కాలంలో ఏ కలలైతే కన్నాడో ఆ కలలు నెరవేర్చబడడానికి యోసేపు టైం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా వినాలి, దేవుని సమయం రానే వచ్చింది. యోసేపు టైం స్టార్ట్ అయింది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ యొక్క టైం స్టార్ట్ అయింది. దేవుని యొక్క సమయం రాగా యోసేపు టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఏ దేశంలో నిందను అనుభవించాడో అదే దేశంలో ఘనత, ఏ దేశంలో ఆకలి దప్పులతో ఉన్నాడో అదే దేశంలో ఆ ఆహారాన్ని, ఆ ధాన్యాన్ని కొలిచి అమ్మబోతున్నాడు. ఏ దేశంలో దాసుడై పిల్లరా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాడో ఇప్పుడు యోసేపు టైం స్టార్ట్ అయింది. ఏంటో తెలుసా? యోసేపు యొక్క పర్మిషన్ లేకుండా ఏ మనుషుడు కూడా చెయ్యి ఎత్తకూడదు, చెయ్యి కదపకూడదు, కాలు తిప్పకూడదు. దేవునికి స్తోత్రం. యోసేపు టైం స్టార్ట్ అయింది. దేవుని సమయం వచ్చింది అక్కడ. హల్లెలూయా. ఈ మాటలు వినిచినటువంటి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని సమయం యోసేపునకు సమీపమైంది. యోసేపు టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆత్మీయులారా, ఇప్పుడు జైలులో నుంచి వచ్చాడంట. జైలులో ఉన్నవాడు పిలువబడ్డాడంట. దేవుని యొక్క కృప నూతనం అవడం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, ప్రతి దానికి సమయం కలదట. పిల్లరా వింటున్నారా? ప్రతి దానికి ఒక సమయము కలదట. నేను అంటాను, భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు, భక్తుల జీవితాన్ని వాక్యం ద్వారా ధ్యానిస్తున్నప్పుడు నీకు ఒక టైం ఉన్నది, నీ సమయం ఒకటి ఉన్నది. చూడండి, యేసు ప్రభులు వారు కానాన ఊరిలో తన తల్లిగారు అడుగుతారు, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే ఈయన అంటారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదో, ఒక సమయం వచ్చింది. ఆ సమయం మహిమగల కార్యాలు జరిగే సమయం, ఆ సమయం అద్భుతాలు జరిగే సమయం, ఆ సమయం సూచక క్రియలు జరిగే సమయం, ఆ సమయం కుంటివారు నడిచే సమయం, ఆ సమయం పక్షవాయువు కలిగిన వారు పరుపులు ఎత్తుకు వెళ్ళిపోయే సమయం, గ్రుడ్డివారు చూచే సమయం, మోగవారు మాట్లాడే సమయం, నడుమొంగిపోయిన వాళ్ళు నిలబడే సమయం, మరణించిన వారు లేచే సమయం, స్వస్థతలు జరుగు సమయం. పిల్లరా, నీకు టైం ఉన్నది. ఈ మాటలు వినుచున్న నీకు ఒక సమయం ఉన్నది. ఈ మాటలు వినుచున్న సహోదరి, నీకో సమయం ఉన్నది. నేటి దినాన్ని నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో, నేటి దినాన్ని నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో, నేను అంటాను, యోసేపుకు వచ్చిన కలలేమో సింహాసనం, జీవిస్తున్నదేమో జైలు జీవితం. ఈ మాటలు వినిచిన సహోదరి, ఈ మాటలు వినిచిన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు కూడా అనుకోవచ్చు, దేవుని నమ్ముకున్నాను, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, కానీ నా పరిస్థితులు ఇంకెలాగానే ఉన్నాయని. దేవుడు చక్కని సంతానాన్ని ఇచ్చాడు, కానీ నా పరిస్థితులు మారలేదు. దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు వ్యాపారాన్ని ఇచ్చాడు, నాకు మనశ్శాంతిని నువ్వు అనుకుంటున్నావేమో. యువర్ టైం విల్ బి స్టార్ట్. నీకు ఒక సమయం రానై ఉన్నది. నీకంటూ ఒక సమయం ఉన్నది. దేవుడు ఉద్దేశించిన సమయం వరకు నిన్ను ఆ ఇరుకైన మార్గంలో ప్రభువు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యోసేపున లాగునే ప్రభువు నడిపించాడు. ఇదిగో పిల్లరా, 17 సంవత్సరాలు తండ్రి సమక్షంలో, 11 సంవత్సరాలు ఇంట్లో దాసునిగా, 2 సంవత్సరాల జైలు జీవితంలో యోసేపు ఉన్నాడంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండి ఆ మార్గంలో నడిపించాడు. కానీ ఆ టైము స్టార్ట్ అయింది. దర్శనము నెరవేర్చే కాలం వచ్చింది. దేశాన్ని శాసించే కాలం వచ్చింది. తన సమయం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు తన కార్యములు చేటుకు తన చెయ్యి చాచి ఉన్నాడు. ఆమేన్. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా నీకు ఒక సమయం ఉన్నది. నీ జీవితంలో కూడా ఒక కాలం ఉన్నది. ఆ తగిన కాలములో దేవుడు నిన్నెత్తి పట్టు వాడుకుంటాడు. దేవుడు నిన్ను అభిషేకించినై ఉన్నాడు. దేవుడు నీవు కలిగిన చెర నుండి విడిపించినై ఉన్నాడు. నీ మీద నుండి నింద నుండి తప్పించినై ఉన్నాడు. నీ బిడ్డలను ప్రయోజకులుగా చేసే సమయం, నీ చుట్టూ నున్న శత్రువును అణచివేసే సమయం. మనశ్శాంతి లేక కృంగుతూ కలవరాలతో నీరసిల్లిపోతున్న నిన్ను పూర్ణ శాంతము గలవానిగా చేయుటకై
నీకంటూ ఒక సమయాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, గిద్యోను భయముతోనే గానుగు చాటునుండగా ఒక సమయం వచ్చింది, పరాక్రమముతో బయలుదేరి వెళ్ళే సమయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందను వెంబడిస్తున్న మోషేకు ఒక సమయం వచ్చింది, ప్రజలను పాలించే సమయం. ఆమేన్. అప్పటి వరకు అరణ్యంలో నడిచిన మోషే మహిమలో నిలిచే సమయం ఒకటి వచ్చింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, దేవుని సమయం నీ కొరకు రానై ఉన్నది. దేవుని సమయం నీ కొరకు రానై ఉన్నది. ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు సహాయం కొరకే కనిపెడదాం. ప్రభు తన కార్యములు జరిగించినట్లుగా, దేవుడు నీకు సమయమును అనుగ్రహించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దాచబడి ఉందాం. ప్రభు కృప మనందరికీ తోడే నడిపించునుగాక. తండ్రి దేవా, మీకు స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనం. దీవించి, ఆదరించి, బలపరిచి, పరిశుద్ధపరిచి, రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. మా సమయం వచ్చే వరకు మీ చేతి నీడలో పేతురు గారు చెప్పినట్లుగా దీన మనస్కులమై మీ చేతి నీడను దాచబడి ఉందుముగాక. ఆమేన్.